వనవాసంలో ఉన్న పాండవులకు అతిపెద్ద భయం కల్గింది. అస్త్రాలు లేని యుద్ధం చేయడం ఎలా? అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, శివుని కృప పొందితేనే విజయం సాధ్యమవుతుంది. అర్జునుడు అన్నీ విడిచిపెట్టి హిమాలయాల్లో ఘోర తపస్సు ప్రారంభించాడు. ఆహారం లేదు, నిద్రలేదు, మనస్సులో ఒక్క శివుడే. శివుడు అర్జునుడి తపస్సును పరీక్షించాలనుకున్నాడు. ఆయన ఒక కిరాతుడు, వేటగాడు రూపంలో పార్వతీదేవితో కలిసి వచ్చాడు. అప్పుడే ఒక భారీ అడవి పంది అర్జునుడిపై దాడి చేసింది. అర్జునుడు, కిరాతుడు ఒకేసారి బాణం వేశారు. ఆ పంది నాది అని ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. బాణాలు, ఖడ్గాలు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇంత బలం ఒక సాధారణ వేటగాడికి ఎలా? చివరికి అలసిపోయిన అర్జునుడు శివలింగానికి పుష్పమాల వేసి ప్రార్థించాడు. ఆ మాల కిరాతుడి మెడలో కనిపించింది. అప్పుడే శివుడు తన నిజ స్వరూపంలో దర్శనమిచ్చాడు. అర్జునుడు కన్నీళ్లతో శివుని పాదాలపై పడ్డాడు. నీ బలం కాదు, నీ వినయం నన్ను ప్రసన్నం చేసింది. అప్పుడు శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు. అది విజయం కోసం కాదు, ధర్మరక్షణ కోసం మాత్రమే. అదే అర్జునుడి మహావిజయానికి మూలకారణమైంది. ఈ కథ బోధ శివుడు బలాన్ని కాదు, భక్తితో కూడిన వినయాన్ని చూస్తాడు. అందుకే నిజమైన శివభక్తుడు ఎప్పుడూ ఓడిపోడు. ఓం నమః శివాయ.